అర్థం కాలేదు ఏం పోస్టులు అవి చెప్తారు, ఆయనే చెప్పాలి. 22,000 పోస్టులు మేము తీసుకోవాలండి, రిక్రూట్మెంట్ చేసాము. గతంలో ఇచ్చిన డిఎస్సి పోస్టులకి ఆ నోటిఫికేషన్ లో ఉద్యోగులు భర్తీ చేసామని చెప్పాము. మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పరా? నాకు తెలిసి మరి ఆ పోస్టులు అయితే ఏమి భర్తీ చేసినట్టుగా లేరు. సరే ఏదేమైనా జగన్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే మెగా డిఎస్సి మీ దగ్గర ఏ ఉంటది కదా, మీరు జమినీని అడగండి. జమినీని అడిగితే చెప్తారే మేము ఇచ్చామో ఇవ్వలేదు అనేది ఒకసారి. లక్ష్మణరావు గారు మాట్లాడండి. ఓకే ఓకే రైట్ జెమినీని అడుగుదాం, గూగుల్ అడుగుదాం, చాట్‌జీపీటీని అడుగుదాం, అన్నిటిని అడుగుదామండి. సరే మళ్ళీ నేను మాట్లాడితే అది రాజకీయ విమర్శల ఉద్యమం, నేను మాట్లాడలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల మేనిఫెస్టోలో 2.5 లక్షల ఉద్యోగాల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ అని చెప్పి ఆయన ఎన్నికలకు వెళ్ళారు. అలాగే మెగా డిఎస్సీ అని చెప్పారు. ఇన్ని పోస్టులు అని చెప్పలేదు కానీ మెగా డిఎస్సీ అని చెప్పారు. మరి 5 ఏళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు, అది వాస్తవం. రెండోది, గత నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తే అది వివాదంలో ఉంది, సరే టాపిక్ కాదు. ఇక మెగా డిఎస్సికి సంబంధించి 5 ఏళ్లలో తీయలేదు, వాస్తవం, అది పక్కన పెడతాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి అని చెప్పింది, ఇన్ని పోస్టులని ఎక్కడా చెప్పలేదు. సరే 16,000కు పైగా పోస్టులు తీసిన మాట వాస్తవం, దాని మీద 240 కేసులు ఉన్నమాట వాస్తవం, కేసులను ఛేదించుకుంటూ వచ్చిన మాట వాస్తవం. అయితే మరి నిన్న కోన శశిధర్ గారి ప్రెస్ మీట్ బహుశా చూసినట్లేరు. ఆయన డిఎస్సి మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు అన్నారు. కానీ మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి డిఎస్సి మెరిట్ లిస్ట్ అని కొట్టగానే మీకు వరుస పెట్టి వచ్చేస్తాయి. ఈ రోజుకి స్టిల్ ఆన్లైన్ లోనే మెరిట్ లిస్టులు ఉన్నాయి. నిన్న ఆ విషయం ఆయన స్వయంగా చెప్పారు. ఒకవేళ అధికారిగా ఆయన ఏదైనా అబద్ధం చెప్పుకుంటే ఆయన మీద లీగల్ గా కూడా వెళ్ళొచ్చు. రెండోది, ఇప్పుడు చేస్తున్నటువంటి ఏ ఆరోపణ మీద కూడా లీగల్ గా వెళ్లే అవకాశం లేదు. వీళ్ళు ప్రధానంగా నవీన్ అంశాన్ని ఎత్తుకున్నారు. వైసీపీ పార్టీ కావచ్చు లేదా డిఎస్సి మీద రాద్ధాంతం చేసేవాళ్ళు కావచ్చు, ప్రధానంగా చెప్పేది నవీన్ అంశం గురించి. నవీన్ అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ లో పనిచేసిన మాట వాస్తవం. సాధారణంగా ఎవరైనా అవుట్ సోర్సింగ్ లో, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే ముందు అనుమతి తీసుకోవాలి. అవుట్ సోర్సింగ్ అభ్యర్థి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకూడదని ఎక్కడా లేదు, కానీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆ వ్యక్తి అనుమతి తీసుకోలేదు అనేది నిన్న అధికారులు చెప్పిన మాట. రెండోది, అతనికి ర్యాంక్ వచ్చింది, ఎందుకు పోస్ట్ ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు 16,300 మంది ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళందరూ పోస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ క్లియర్ అయిన తర్వాత మాత్రమే పోస్ట్ పొందిన వాళ్ళు. మరి నవీన్ అనే వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎందుకు వెళ్ళలేదో నవీన్ చెప్పాలి, లేదా నవీన్ అడ్డం పెట్టుకుని రాద్ధాంతం చేసేవాడే చెప్పాలి. ఆయన ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, కానీ తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పింది? కోర్టు కూడా ఇమీడియట్ గా ఉద్యోగం ఇవ్వండి అని చెప్పలా, వెంటనే మీరు గ్రీవెన్స్ కి వెళ్ళండి అని చెప్పింది. ఎందుకు గ్రీవెన్స్ కి వెళ్ళండి అని చెప్పింది అంటే కోర్టులో ప్రభుత్వం తరపు వాదన చెప్పింది, సార్ ఈ వ్యక్తికి ర్యాంక్ వచ్చిన మాట వాస్తవం, అనుమతి తీసుకోకుండా ఎగ్జామ్ రాసిన మాట వాస్తవం, కానీ మేము అందరిలాగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచాం, ఆయన రాలేదు కాబట్టి తదుపరి వ్యక్తికి అది కేటాయించేశాం, యాజ్ పర్ రూల్స్ ప్రకారమే మేము చేసామని చెప్తే అతన్ని మళ్ళీ గ్రీవెన్స్ కి వెళ్ళి సమాధానం చెప్పమంది. ఏమని? మీరు ఎందుకు ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, ఎందుకు ఎన్ఓసి తీసుకోలేదు అనే దానికి గ్రీవెన్స్ కి వెళ్ళి సమాధానం చెప్పమని చెప్పి కోర్టు చెప్పింది. సో కోర్టు ఇక్కడ ఎక్కడా కూడా తప్పు పట్టలేదు. రెండోది, ఇక్కడ ఇంకా కొన్ని ఆరోపణలు చేశారు. ఏమని ఆరోపణలు? గతంలో 25,000 పోస్టులతో డిఎస్సి తీసే ప్రయత్నం చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకుందని చెప్పి ఒక ఆరోపణ చేశారు. కూటమి కాదు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అడ్డుకుందని ఒక ఆరోపణ చేశారు. అది అచ్చు తప్పు. 25,000 పోస్టులు కాదు, 6,100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. అది 25,000 పోస్టులు కాదు. అది కూడా ఎన్నికలకు ముందు ఎందుకు డిఎస్సి తీశారనేది చెప్పాలి. ఇదే సమయంలో జగన్ గారి సూక్తి కూడా నేను ఒకసారి చెప్తాను. మీకు గుర్తుంటే 2019లో జగన్ గారు సీఎం అయిన తర్వాత కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన ఒక సామెత చెప్పారు. అది దేనికైనా వర్తిస్తుంది. ఆయన చెప్పిన సామెత ఏంటంటే, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే అది మోసం, ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొడితే అది చిత్తశుద్ధి అని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారిని ఉద్దేశించి కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు ఎన్నికలకు 6 నెలల ముందు నోటిఫికేషన్ తీస్తే దాన్ని ఏమంటారో వాళ్ళే చెప్పాలి. ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లోనే నోటిఫికేషన్ తీస్తే ఏమంటారో అది కూడా వాడే చెప్పాలి. ఇది జగన్ గారు చెప్పింది, నేను చెప్పింది కాదు, జగన్ గారు చెప్పిందే. కాకపోతే నేను స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి డిఎస్సికి ఉటకించాను. ఇకపోతే డిఎస్సి మీద ఈ ఆరోపణలు ఏది కూడా ఇప్పటి వరకు ఒక్కటి కూడా కోర్టులో రుజువు చేసే విధంగా లేదు. ఇక్కడ ప్రధాన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో నేను చెప్తానండి.
బేసిక్ గా ఇప్పుడు కొత్తగా హారిజంటల్ విధానం తీసుకొచ్చారు. ఈ హారిజంటల్ విధానం అనేది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణను తొలిసారిగా ఇంప్లిమెంట్ చేశారు. దీనితో పాటు స్పోర్ట్స్ కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా దీంట్లో అదనంగా ఉంది. ఇక్కడ నేను సింపుల్ గా అర్థమయ్యే లాజిక్ లో, ఇది చూసే వాళ్ళందరికీ అర్థమయ్యే లాజిక్ లో ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక వ్యక్తికి బీసీబీ అనుకుందాం. బీసీబీలో 10 పోస్టులు ఉన్నాయి అనుకుందాం మొత్తం. ఆ వ్యక్తికి వచ్చిన ర్యాంకింగ్ 10 పోస్టుల్లో వాస్తవానికి 10వ పోస్ట్ అయినా రావాలి అనేది వాళ్ళు చెప్పే మాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆ వ్యక్తికి వచ్చిన ర్యాంక్ 50 అనుకుంటే 40 లోపే మొదటి 8 పోస్టులు ఫిల్ అయిపోతాయి. మిగిలిన 2 పోస్టుల్లోనైనా నాకు రావాలి కదా, ఎందుకు రావాలి అనేది, రాలేదు అనేది చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మొన్నటి నుంచి సాక్షిలో రాస్తుంది కూడా అదే. వాస్తవానికి ఆ 2 పోస్టులు అనేవి హారిజంటల్ విధానంలో అటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, స్పోర్ట్స్ కోటాకి కానీ, ఉమెన్ కోటాకి కానీ దేనికైనా కేటాయించబడితే ఆ పోస్ట్ ఇవ్వరు. తానేమనుకుంటాడంటే బీసీబీలో 10 పోస్టులు ఉంటే 8 పోస్టులే ఫిల్ చేశారు, మిగతా 2 పోస్టులు ఉన్నాయి కదా, నాకెందుకు ఇవ్వలేదు అనుకుంటున్నాడు. ఆ మిగతా 2 పోస్టుల్లో ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాకి వెళ్ళిపోతుంది, ఒకటి స్పోర్ట్స్ కోటాకి వెళ్ళిపోతుంది. ఇది హారిజంటల్ విధానం. ఇది చాలా మందికి అర్థం కాల. చాలా మంది ఇప్పుడు ఏదైతే 8 మంది పేర్లు చెప్పారో వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం. చివరిలో ఉన్నటువంటి సుధాకర్ గారు, వైసీపీ నేతలకు కూడా మాకివ్వలేదు అంటున్నారు. కాదు, ఈ హారిజంటల్ విధానం అర్థం కాకపోవడం వల్ల వచ్చినటువంటి సో ఈ వైసీపీ నేతలకి కూడా ఇది అర్థం కాకే ఇలా చేస్తున్నారు అనుకోవాలా, అర్థమై చేస్తున్నారు అనుకోవాలా, ఏమనుకోవాలి మీ భాషలో? నేను మళ్ళీ వైసీపీ గురించి అది రాజకీయం అవుతుంది. నేను వైసీపీ నేతల గురించి మాట్లాడిన కానీ నిన్న క్లియర్ గా చెప్పారు హారిజంటల్ విధానం ఒకవేళ అర్థం కాకపోతే తప్పులేదు, అడగొచ్చు. ఒకటండి, కోర్టులకు వెళ్ళారు కదా, న్యాయస్థానాలకు వెళ్ళారు కదా, ఎక్కడైనా గ్రూప్ 1 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే న్యాయస్థానాల నిర్ణయం ఎలాగుంటుందని చెప్పడానికి గతంలో జరిగిన గ్రూప్ 1 వైసీపీ హయాంలో కండక్ట్ చేసిన గ్రూప్ 1 పేపర్లు హాయ్లాండ్ లో తిట్టారు, పని మనుషులతో తిట్టారు, అసలు నిపుణులు తిద్దలేదు. అసలు హాయ్లాండ్ కి పేపర్లు తరలించడానికి ప్రభుత్వం నుంచి నోటు కూడా లేదు. ఒక పేపర్ ని కలపాలన్నా ప్రభుత్వం నోటు ఉండాలి. ఈ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ కి పేపర్ మార్చాలంటే ప్రభుత్వం నోటు ఉండాలి. ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఆదేశాలతోనే మార్చాలి. అలాంటిది హాయ్లాండ్ కి మార్చారు. ఉద్యోగాలు ఇచ్చేశారు, డిఎస్పీలు అయ్యారు, చాలా కేడర్ లో ఉన్నారు. కోర్టు ఏం చేసిందంటే మొన్న వాళ్ళందరి అప్రాధాన్యత పోస్టులకు తరలించి దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి మాకు అనుమానం ఉంది, వెంటనే విచారణ చేయమని చెప్పింది. నిష్పక్షపాత విచారణ చేయమని చెప్పింది. అవసరమైతే ఫోరెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీని వాడుకోమని చెప్పింది. ఏది వెరిఫై చేసుకోవడానికి. అంటే కోర్టు తీర్పులు ఎలా ఉంటుందంటే ఇది ఒక ఉదాహరణ. ఇదే డిఎస్సి విషయంలో ఎక్కడైనా కోర్టులు కలెక్ట్ చేసుకున్నాయా? ఎక్కడైనా సరే 241 కేసులు ఉంటే ఒక్కొక్క కేసు క్లియర్ చేసుకుంటూ వచ్చాం. ఈవెన్ చివరికి మీకు చెప్పిన నవీన్ కేసు విషయంలో కూడా కోర్టు కలెక్ట్ చేసుకోవాలి. తిరిగి గ్రీవెన్స్ కి వెళ్ళమంది అంటే గ్రీవెన్స్ లో ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఆ రోజు ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు, ఎందుకు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఎన్ఓసి ఎందుకు తీసుకోలేదు అనేది ఆయన సమాధానం చెప్పుకోవాలి. సో కాబట్టి ప్రతి విషయాన్ని నిన్న అధికారులు పెట్టారు. స్పోర్ట్స్ కోటా రెండోది వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శ ఏంటంటే స్పోర్ట్స్ కోటా. ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే స్పోర్ట్స్ కోటాకి డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో సంబంధం ఉండదు. ఇది సాక్షి పేపర్ లో కూడా రాశారు. నేను ఈ రోజు నిన్న వార్త చూసా. స్పోర్ట్స్ డిఎస్సి మాకు తెలియదని ఆయన కోనాశీల్ గారు చెప్పినట్టుగా రాశారు. వాస్తవానికి స్పోర్ట్స్ కోటాకి ఆయనకి సంబంధం ఉంటుంది. స్పోర్ట్స్ అనేది శాప్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎన్నైతే స్పోర్ట్స్ కోటాలు ఉన్నాయో ఆ పోస్టులన్నిటినీ పూర్తి స్థాయిలో లిస్టు తయారు చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పంపించాల్సిన బాధ్యత శాప్ మీద ఉంది, అలాగే క్రీడా శాఖ మీద ఉంది. మొత్తంగా 421 స్పోర్ట్స్ పోస్టులు ఉంటే అందులో ఫిల్ చేసింది 382, ఇంకా మిగిలిపోయి ఉన్న పోస్టులు 39 అలాగే మిగిలిపోయి ఉన్నాయి. నిజంగా స్పోర్ట్స్ కోటా లేదని అవకతవకలు జరుగుతుంటే 39 పోస్టులు అక్కడ మిగలవు. ఒకటి. రెండోది, దీంట్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా పారదర్శకంగా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, జాతీయ స్థాయిలో నేను ఏ కబడ్డీయో ఖోఖో ఆడానని ఒక సర్టిఫికేట్ పెట్టా. అప్పుడు శాప్ ఏం చేసింది, ఫస్ట్ 6 కమిటీలతో దాన్ని స్క్రీనింగ్ చేసింది. చేసిన తర్వాత నేను ఏ క్రీడా సంఘం నుంచి అయితే పార్టిసిపేట్ చేశాను అని ఆ సర్టిఫికేట్ మీద ఉందో ఆ క్రీడా సంఘానికి ఈ సర్టిఫికేట్ పంపి ఒక లేఖ రాశారు. ఫలానా సుధాకర్ అనే వ్యక్తి ఫలానా టైంలో జాతీయ స్థాయి క్రీడలు ఆడాను అని మాకు సర్టిఫికేట్ ఇచ్చాడు. అది మీ సంఘమే ఇచ్చిందా లేదా, అది నిజమైన సర్టిఫికేటా కాదా, ఆ వ్యక్తి ఆ సంవత్సరంలో ఆడాడా లేడా అని క్రీడా సంఘానికి ఒక లేఖ రాస్తే క్రీడా సంఘం కొంత సమయం తీసుకుని తర్వాత రిప్లై ఇచ్చింది. క్రీడా సంఘం ఇది ఒరిజినల్ సర్టిఫికేటే, ఆ వ్యక్తి చెప్పిన టైంలో ఆడిన మాట వాస్తవమే, మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అని అది ధృవీకరిస్తే అప్పుడు స్పోర్ట్స్ కోటా పరిగణలోకి తీసుకున్నారు. ఇక్కడ కొన్ని క్రీడా సంఘాల్లో 15